Hey guys, I hope you all guys are doing absolutely awesome. And how are you people doing? Life ఎలా ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, కాలేజ్ ఎలా ఉంది, జాబ్ ఎలా ఉంది? అండ్ ఐ హోప్ యూ ఆల్ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఒక చిన్న ఫ్యాక్ట్, నో మ్యాటర్ వాట్ నీ ఏజ్ ఏదైనా, చిన్న పిల్లాడికి కష్టాలు ఉంటాయి, పెద్దవాడికి కష్టాలు ఉంటాయి. చిన్నపిల్లడికి వాడికి కావాల్సిన బొమ్మ లేదని, మనలాంటి వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిందని, జాబ్లో శాలరీ ఇంక్రిమెంట్ లేదని, ఇలాంటివన్నీ కష్టాలు ఉంటుంటాయి. కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి కామన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ లైఫ్లో ఆ కష్టాలు అనేవి ఉంటాయి. బట్ మనం వాటిని ఓవర్కమ్ చేసి వీ హ్యావ్ టు బీ ఏ బెటర్ పర్సన్. అండ్ మనం వీలైనంత హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి, ఎందుకంటే హ్యాపీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. విత్ దట్ గుడ్ వర్డ్స్ అవన్నీ పక్కన పెట్టండి. టుడే ఇన్ దిస్ వీడియో నేను మీకు మంచి హెయిర్ స్టైల్ ట్యుటోరియల్స్ ఇస్తాను. నెంబర్ 1 మోహాక్ హెయిర్ స్టైల్ ట్యుటోరియల్. ఇది మన ధోని అన్న హెయిర్ కట్ సెన్సేషన్ అయింది, ఇంటర్నెట్ మొత్తం వైరల్ అయింది ఈ హెయిర్ స్టైల్. సో ఈ హెయిర్ స్టైల్ ఎలాగా, ట్యుటోరియల్ హెయిర్ స్టైల్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. బేసికల్లీ ఇదేంటంటే, ఈ హెయిర్ స్టైల్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం మీ సైడ్స్ కంప్లీట్గా ఫేడ్ ఉంటే చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ నేను చేయించుకున్నాను, బట్ మళ్ళీ లెంత్ అనేది కొంచెం వచ్చేసింది. బట్ మోహాక్ హెయిర్ స్టైల్ తీసుకుందాం అనుకున్నప్పుడు మీరైతే మ్యాక్సిమం లైట్ అండర్ కట్, స్కిన్ ఫేడ్ చేయించుకోండి. దీనివల్ల ఏంటంటే హెయిర్ కట్, ఈ మోహాక్ హెయిర్ స్టైల్ కానీ ఈ హెయిర్ కట్ కానీ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. ఇలా మనకి సైడ్స్ కంప్లీట్గా ఫేడ్ ఉన్నప్పుడు బాగుంటుంది అనమాట చూడటానికి. నేనైతే జస్ట్ ఇప్పుడే నీట్గా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చా. స్నానం చేసుకొని హెడ్కి ఆయిల్ మసాజ్ అనేది చేసుకున్నాను, చాలా సుఖంగా ఉంది. అండ్ బై ద వే ఇప్పుడు నేనైతే హెయిర్ స్టైలింగ్కి ప్రోడక్ట్ ఏం అప్లై చేయట్లేదు, ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం జుట్టు మాట వింటుంది. సో అలాగే మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు హెయిర్ ప్రోడక్ట్ అప్లై చేస్తే మళ్ళీ నేను స్నానం చేయాలి. అండ్ బేసికల్లీ మోహాక్ హెయిర్ స్టైల్ ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా పైకి ఉండాలి. ఇన్ ద సేమ్ వే కంప్లీట్ ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ ఉండే ఈ పార్ట్ అంతా కూడా పైకి ఉండాలి. అండ్ బేసికల్లీ బ్యాక్ కానీ హెయిర్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే మోహాక్ హెయిర్ స్టైల్ చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ నాకు కొంచెం లెంత్ అనేది బ్యాక్ తక్కువ ఉంది, అంత బాగా ఉండకపోవచ్చు. సో చూద్దాం, ట్రై చేసి చూద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ హెయిర్ ట్యుటోరియల్ నౌ. అండ్ తెలుసు కదా, బ్లో డ్రైయర్ మస్ట్ అండ్ షుడ్. వితౌట్ బ్లో డ్రైయర్ మనం మంచి హెయిర్ స్టైల్ సెట్ డెఫినెట్లీ చేసుకోలేం. ఫస్ట్ లెట్ us ఫోకస్ ఆన్ ద మిడిల్ పార్ట్. ఫస్ట్ నీట్గా బ్లో డ్రై చేస్తూ మధ్యలో ఉన్నదంతా లెట్ us ట్రై టు పుష్ ఇట్ బ్యాక్. అని తెలుసు కదా, ఎప్పుడు మనం హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్న కోంబుని రొటేట్ చేస్తూ బ్లో డ్రైయింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మన జుట్టు మన మాట వింటుంది. నౌ యూ కెన్ సీ మధ్యలో మిడిల్ పార్ట్ అంతా కంప్లీట్గా నీట్గా పైకి ఉంది. సైడ్స్ కూడా నీట్గా కిందకి పెట్టేద్దాం. సైడ్స్ ఎప్పుడు ఫ్లాట్గానే ఉంటాయి, ఓన్లీ మిడిల్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మోహాక్లో కంప్లీట్గా పైకి ఉండాలి. ఓన్లీ దెన్ వీల్ గెట్ దట్ కంప్లీట్ లుక్ అనమాట. నౌ లెట్ us ఫోకస్ ఆన్ ద బ్యాక్ పార్ట్. ఇది కొంచెం కష్టం, దట్టు నాకు లెంత్ తక్కువ ఉంది. సో చూద్దాం ఎలా వస్తుందో. ఈ మోహాక్ హెయిర్ స్టైల్తో ఒక ఇబ్బంది ఏంటంటే, బ్యాక్ సైడ్ మనం దూకున్నప్పుడు వీ కాంట్ సీ అవర్ సెల్ఫ్. బ్యాక్ సైడ్ మనకి ఎలా ఉంటుంది అని చెప్పి మనం చూసుకోలేం. సో ఇఫ్ ఎట్ ఆల్ మీ ఫ్రెండ్ ఉంటే వాడిని హెల్ప్ చేయమని చెప్పండి. బట్ ఇప్పుడు మీకోసం కొంచెం కష్టాలు అయితే పడతాను. నాకైతే కనిపించట్లేదు, హెడ్ ఎలా తిప్పుతుంటే అది బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో ఐ కుడెంట్ సీ, బట్ బాగానే వచ్చింది అనుకుంటున్నాను. మీరు చెప్పండి ఎలా ఉంది అసలు, బ్యాక్ ఏమైనా బాగుందా, లుక్ ఏదైనా వచ్చిందా? యూ టెల్ మీ. చాలా కామెడీగా ఉంది హెయిర్ స్టైల్, మీకు చూపించండి. ఎందుకంటే ఫస్ట్ ఆల్ నాకు తెలియట్లేదు ఇది ఎలా ఉందో. బట్ ఐ థింక్ లుకింగ్ నాకైతే అసలే తెలియట్లేదు, హెయిర్ స్టైల్ వచ్చిందో లేదో కూడా తెలియట్లేదు. సో గైస్, దట్ ఈస్ ద హెయిర్ స్టైల్ ట్యుటోరియల్. మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ నేనైతే మీకు హెయిర్ స్టైల్స్ చేస్తూ చూపిస్తూ హెయిర్ స్టైల్ ట్యుటోరియల్ ఇస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకా ఎలాంటి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చాలా ట్రై చేద్దాం, ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది మనకి ఎలాంటిది సూట్ అవుతుంది, కొత్తగా ఏదైనా బాగుంటుంది అని చెప్పి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకుని అండ్ కింద కమెంట్ చేయండి. ఇంకా అప్కమింగ్ ఏదైనా హెయిర్ స్టైల్ ట్యుటోరియల్ మీకు కావాలంటే డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కింద కమెంట్ చేయండి. జస్ట్ ఇప్పుడే స్నానం చేసి వచ్చానని చెప్పాను కదా. ప్రెసెంట్ నేనైతే nowadays I'm using this Dermaco 1% విటమిన్ సి బాడీ వాష్ అనమాట. అండ్ దీంట్లో ఎలాంటి సల్ఫేట్స్ కానీ పారాబెన్స్ కానీ ఎలాంటివి ఏమి ఉండవు. సో మన బాడీకి, స్కిన్కి కంప్లీట్లీ సేఫ్. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది, భయ్యా మనం యూజ్ చేసినప్పుడు బాడీ వాష్ చేయాలా, సోప్ యూజ్ చేయాలా? బేసికల్లీ మనం యూజ్ చేస్తున్నది ఐటమ్ ఎలాంటిది అన్నది ఇంపార్టెంట్. బేసికల్లీ మనం యూజ్ చేసే ఐటమ్స్లో సల్ఫేట్స్ కానీ పారాబెన్స్ కానీ ఉండకూడదు. అది మన బాడీకి, స్కిన్కి, జుట్టుకి అస్సలు మంచిది కాదు. సో మీరు యూజ్ చేసే ముందు బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్లో చూసుకోండి, సల్ఫేట్స్ కానీ పారాబెన్స్ కానీ ఇంక్లూడ్ అయి ఉన్నాయా లేవా. లేనప్పుడు యూ కెన్ యూజ్ ఎనీథింగ్.
బాడీ వాష్, సోప్, ఎనీథింగ్ మీకు కొంచెం స్మూత్గా ఉండాలి, ఇంకొంచెం బాతింగ్ అనేది మీకు కొంచెం సింపుల్గా ఈజీగా ఉండాలంటే నేనైతే బాడీ వాష్ అనేది సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే సోప్ కొంచెం కష్టం. వెన్ యూ కంపేర్ విత్ బాడీ వాష్ 1% విటమిన్ సి బాడీ వాష్ అండ్ ఈ సైడ్ అండ్ సోప్ ఈ రెండాట్లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. మన బాడీకి స్కిన్కి కంప్లీట్లీ సేఫ్, కంప్లీట్లీ టెస్టెడ్ బై డెర్మటాలజిస్ట్స్ అనమాట. సో ఐ సజెస్ట్ యూ టు యూజ్ దిస్. అండ్ ఈ ఐటమ్స్ సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఈ 1% విటమిన్ సి బాడీ వాష్ వల్ల మన స్కిన్ బాగా క్లీన్ అవుతుంది అండ్ మన స్కిన్ బాగా బ్రైట్ అవుతుంది అండ్ వీటిలో ఎలాంటి సల్ఫేట్స్ ఉండవు. సో యూ కెన్ యూజ్ ఇట్ హ్యాపీలీ. మీకు మంచి రిజల్ట్ కావాలంటే డైలీ యూజ్ చేయండి స్నానం చేస్తున్నప్పుడు. అండ్ మీకు ఈ ఐటమ్ కావాలనుకుంటే యూజ్ మై స్పెషల్ డిస్కౌంట్ కూపన్ కోడ్ Ravinder 2022 టు గెట్ 20% డిస్కౌంట్ ఇన్ ద డెర్మోకోడ్. స్కిన్లో బాగా గ్లో వస్తుంది, బాగా బ్రైట్గా అవుతుంది. అండ్ వీటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు Ravinder's లైఫ్ స్టైల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. అండ్ మంచి అవుట్ఫిట్స్ కోసం ఇన్స్టాలో ఫాలో అవ్వండి. జస్ట్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ టుడే మంచి పోస్ట్ కూడా పెట్టాను. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇన్స్టా లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ us all look good and feel good. Bye bye.